కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. స్కూల్ ప్రారంభమైన మొదటి రోజు ఇక్కడ నో అడ్మిషన్ బోర్డులు వెలిశాయంటే ఈ బడికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినా ఇక్కడ సీటు దొరకని పరిస్థితి నెలకొంది. తీవ్రమైన పోటీ ఉండటంతో విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చాటిన వారికే సీట్లు కేటాయిస్తామంటున్న ప్రిన్సిపల్ రాజా ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. పాఠశాలకు పిల్లల్ని చేర్చడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపని రోజుల్లో కానీ సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో మాత్రము మా పిల్లల్ని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలని చేర్పిస్తామని చెప్పేసి తల్లిదండ్రులు క్యూ కడతా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు క్యూ కట్టడంతో ఇక్కడ అడ్మిషన్స్ కావాలని చెప్పేసి కోరడం కూడా జరుగుతుంది. కానీ అడ్మిషన్స్ ఒక క్లాసుకి ఎన్ని ఉండాలనే ఒక పద్ధతి ప్రకారమే ఉంటుంది కాబట్టి ఇక్కడ సీట్లు లేవని చెప్పేసి నో అడ్మిషన్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పాఠశాల ప్రత్యేకత ఏంటో మనం ప్రధాన ఉపాధ్యాయులు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది? శుభోదయం. నేను రాజా ప్రభాకర్ రెడ్డి, హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్. మా పాఠశాల అందరికీ సుపరిచితం, రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన పాఠశాల. కారణం ఈ పాఠశాల సాధిస్తున్న క్రమం తప్పకుండా సాధిస్తున్న మా విద్యార్థి రత్నాల ఫలితాలు అన్ని నాట్ ఓన్లీ 10th క్లాస్ ఎగ్జామ్స్ 6th నుంచి మొదలుకొని 10th వరకు మేము చేస్తున్న వినూత్న కార్యక్రమాలు అవ్వచ్చండి, మా పిల్లలు సాధిస్తున్న వినూత్నమైన ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు, అవన్నిటినీ మా పాఠశాలకు ఒక ప్రత్యేకతను సంతరించుకొని మా పాఠశాలకు నిజానికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మేమే ఇంటింటికి వెళ్లి బడిబాట కార్యక్రమం పేరిట విద్యార్థుల తల్లిదండ్రులని ఒప్పించి మరీ సీట్లు తెచ్చుకునే ఈ రోజుల్లో మా పాఠశాలకు మేము అసలు గడప దాటకుండానే మాకే వందల వేల సంఖ్యలో అడ్మిషన్లు వచ్చి చేరుతున్నాయి. మేము ఒక్కరోజు పిలిపిస్తే June 1 నాడు ఒకే రోజు రిజిస్ట్రేషన్ కు మాత్రమే 450 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇది చాలా గర్వంగా ఉంది. మా పాఠశాల ఎంత బాగా ప్రజల్లోకి వెళ్ళిందనేది ప్రజలకు మా పాఠశాల మీద ఉన్న విశ్వాసమే. తల్లిదండ్రులకు ఈ పాఠశాలలో వారి చిన్నారులను చేర్చితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం వల్లనే వాళ్ళందరూ కూడా మా పాఠశాలకు వాళ్ళ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఏది అని లేకుండా అన్ని పాఠశాలల విద్యార్థుల నుంచి మాకు అపూర్వమైన స్పందన. దాదాపు మేము 1వ తారీఖు నుంచి June 1 నాడు నుంచి QR కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ నింపించడానికి విడుదల చేశాం. ఆ రోజు ఒక్కరోజే 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత 6వ తారీఖు వరకు గూగుల్ ఫామ్ ని లైవ్ లో ఉంచితే దాదాపు 700 అప్లికేషన్లు 691 వద్ద ఆపేశాం. 700 అప్లికేషన్లు రావడం జరిగింది. వారందరికీ కూడా 10వ తారీఖు నాడు ప్రత్యేకంగా చెప్పాం, ప్రవేశ పరీక్ష, నిజానికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు, కానీ 180 సీట్లున్న 6వ తరగతిలోకి 600 మందిని ఎట్లా అడ్జస్ట్ చేయడమో తెలియక ఖచ్చితంగా అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా మేమే ఇన్స్టిట్యూషనల్ గా ఒక పరీక్షను ఏర్పాటు చేయాలి. దానికి ఒక కమిటీ వేసి, అడ్మిషన్స్ కమిటీ వేసి వారి ద్వారా పరీక్షను నిర్వహించడం జరిగింది. పరీక్ష రోజు ఈ ఆవరణ అంతా కూడా పేరెంట్స్ తో నిండిపోయి అసలు రాష్ట్ర స్థాయిలో న్యూస్ ఫేమస్, చాలా అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికలు వెలువడడం చేత డైరెక్టర్ గా SCRT ద్వారా నేను 2 రోజుల MCHRDలో 2 రోజుల DEOS ట్రైనింగ్ కార్యక్రమానికి విడుదల నన్ను పిలిపించి అక్కడ మా పాఠశాల PPTని ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. గౌరవ SCRT శ్రీ గాజర్ల రమేష్ గారి ద్వారా మాకు సన్మానం కూడా జరిగింది. అంత స్థాయిలో మా పాఠశాల అడ్మిషన్లు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితం. కారణం చెప్పాం కదా, మంచి ఫలితాలు క్రమం తప్పకుండా 6వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు రకరకాల టాలెంట్ టెస్టులు మా పిల్లలు పాల్గొంటారు. జిల్లా స్థాయిలో అసలు ఇందిరానగర్ కు మేము జిల్లా స్థాయి గురించి చెప్పడం కొంచెం గర్వం అవుతుంది, కానీ జిల్లా స్థాయిలో నెంబర్ 1 మేము మా పిల్లలు ఫీల్డ్ లో ఉన్నారంటే వేరే ఏ స్కూల్ కూడా టాలెంట్ టెస్ట్ లో ముందుండే ప్రశ్నే లేదు. 100% అన్ని పరీక్షలలో గత సంవత్సరం నిర్వహించిన NMMS లో 16 సీట్లు మా పాఠశాల నుంచి ఒకే సంవత్సరం. అలాగే అంతకు ముందు సంవత్సరం 14, అంతకు ముందు సంవత్సరం 15. అలాగే కాగ్నిజెంట్ J అనే కార్యక్రమం ప్రత్యేకంగా ఈ పాఠశాలకే పరిమితం. కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ వాళ్ళు మా పిల్లలకు ప్రత్యేకంగా ల్యాప్టాప్లు ఇచ్చి ఆన్లైన్ కోచింగ్ ఇస్తారు. దానికోసం ఒక 16 మంది విద్యార్థులు. NCC ఈ పాఠశాల ప్రత్యేకతలలో NCC ఒకటి. NCC ప్రతి సంవత్సరం 30 మందితో ఒక బ్యాచ్ NCC
ఉండడం, అలాగే ఈ పాఠశాల పాల్గొన్న ప్రతి ఒలింపియాడ్లో అది జిల్లా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అప్రతిహతంగా ఖచ్చితంగా టాప్ 4 ప్లేసెస్లో గత సంవత్సరం మా విద్యార్థి కుసుమాలు మా పేరును ద్విగుణీకృతం చేసిండ్రు, ఇన్మడింపజేసారు. ఇందిరానగర్ పేరు రాష్ట్ర వ్యాప్తం చేసిండ్రు. మా పిల్లలే టాప్, ఖచ్చితంగా మొదటి. సైన్స్ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ ప్లేసు, టీశాట్ వాళ్ళు నిర్వహించిన క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్లేసు ఇందిరానగరే. అట్లా సోషల్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అన్ని టాలెంట్ టెస్ట్లలో మా విద్యార్థులే ప్రప్రథమంగా నిలిచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల చేత బహుమతులు పొందడం జరిగింది. అలాగే 10వ తరగతిలో పోయిన సంవత్సరం 259 మంది విద్యార్థులు అపియర్ అవుతే 251 మంది పాస్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రభుత్వాలు ఆ పేదల కోసమే ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాన్ని మరిచి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థుల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రైవేటు పాఠశాలకు మొగ్గు చూపుతా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలకు ఆ ప్రభుత్వ పాఠశాలకు మించిన దానికంటే ప్రైవేటు పాఠశాలలో ఉండేవి కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అలాగే పేరెంట్స్ కూడా దాన్ని ఆలోచన చేసి ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేరిస్తే వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది. ప్రైవేటు పాఠశాల ధీటుగా ఆ ప్రభుత్వ పాఠశాల మేము విద్యను అందిస్తామని చెప్పేసి ఆ ప్రధాన ఉపాధ్యాయులు తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, మహా న్యూస్, సిద్దిపేట. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.